ఇప్పుడు మనకి ఈ కామర్స్లో మన బిజినెస్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకుందాం. మన కంపెనీ పేరు వచ్చి ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి అండి. ఈ కంపెనీ వచ్చి యాక్చువల్గా ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్, కోచింగ్స్, ఇట్లా ఈవెంట్స్ ఇవి జరుగుతుంటాయి. ఇక్కడ ఐసాలో మెంబర్షిప్ తీసుకుంటే మనం భవిష్యత్తులో మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుకు సంబంధించి అనేక అంశాలు మనం నేర్చుకోవచ్చు. రెండోది హెల్త్ అండ్ డైట్ మేనేజ్మెంట్ సెంటర్ ఉంది మనకి. హెల్త్ అండ్ డైట్ మేనేజ్మెంట్ సెంటర్. ఈ సెంటర్ ద్వారా చాలామందికి షుగర్, అంటే మన దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యి మన ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ తగ్గిపోతుంది, ఖచ్చితంగా షుగర్ తగ్గిపోతుంది, ఖచ్చితంగా థైరాయిడ్ తగ్గిపోతుంది, అధిక బరువు ఉంటే తగ్గిపోతారు, మైగ్రేన్ తలనొప్పి, సొరియాసిస్, గ్యాంగ్రీన్ అంటే కాళ్ళు కుళ్ళిపోయి కాళ్ళు నరికేస్తుంటారు, తీసేస్తుంటారు. తీసేయాల్సిన అవసరం లేకుండా మనం పూర్తిగా నయం చేస్తాం. అట్లానే సొరియాసిస్తో చాలామంది బాధపడుతుంటారు. హాస్పిటల్ ఎక్కడ, ఇప్పుడు నేను చెప్పే వాటన్నిటికీ హాస్పిటల్ ఎక్కడ వైద్యం ఉండదండి. కానీ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, కానీ వైద్యం అయితే లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు తగ్గించటం వాళ్ళ వల్ల కాదు. ఐసాలో 100% క్యూర్ అవుతాయి. అట్లనే స్త్రీలకి వచ్చేటువంటి పీసీఓడి అంటే గర్భసంచి సమస్య, ఆస్మా, ఎలర్జీ, పైల్స్, మోకాళ్ళ నొప్పులు, సయాటికా, ఇట్లా దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా 100% నయమవుతాయి. ఇది మనకి హెల్త్ అండ్ డైట్ మేనేజ్మెంట్ సెంటర్లో మన కాన్సెప్ట్కి ఉన్నటువంటి అవకాశం. ఇదొక బెనిఫిట్. ఆల్రెడీ ఐసాలో మెంబర్షిప్ తీసుకొని ఆల్రెడీ ఇద్దరు క్యాన్సర్కి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఒకళ్ళకి 3 నెలలు గడిచిపోయింది. ఆల్రెడీ ఒకళ్ళకైతే ఇప్పటికీ నాకు తెలిసి ఒక 8 రోజులు 9 రోజుల నుంచి చేస్తున్నారు. ఈ 2 కేసులు కూడా మనకి క్యాన్సర్ హాస్పిటల్లో, అంటే ఫేమస్ డాక్టర్లు. వీళ్ళకి ఇంకా నయం కాదు, 4th స్టేజ్లో ఉంది, ఫైనల్ స్టేజ్లో ఉంది, ఎక్కువ కాలం బ్రతకరు. కాబట్టి మీరు హాస్పిటల్కి రావద్దు, మీరు తీసుకురావద్దు అని చెప్పేశారు. అంటే ఖచ్చితంగా చనిపోతారు, వాళ్ళు బ్రతకరు. వాళ్ళు ఏదో మీరు ఇంటి దగ్గర ఉన్న 4 రోజులు చూసుకోండి అనే పద్ధతుల్లో పంపించారన్నమాట. ఈ 2 కేసుల్లో ఐసా చెప్పింది ఏంటంటే 100% వాళ్ళకి షుగర్ లేకుండా సాధారణమైన జీవితం మిగతా టైం అంతా గడుపుతారు అని ఐసా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే మీకు ఎక్కడైతే 4th స్టేజ్ ఉంది, ఇక మీరు ఫైనల్ స్టేజ్లోకి వచ్చారు, ఇంకా బ్రతకటం కష్టం అని ఎవరైతే చెప్పారో అక్కడే మీరు టెస్టింగ్ చేపిస్తే క్యాన్సర్ లేదు అని వాళ్ళే చెప్తారు. ఇది ఐసా ఇచ్చిన స్టేట్మెంట్. ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఒకళ్ళకి దాదాపు రిజల్ట్ 3 నెలలు దాటిపోయిన ఆయనకి రిజల్ట్ పూర్తిగా కనిపించి పనిలోకి వెళ్తున్నాడు, ఆయన పని చేసుకుంటున్నాడు. ఇంకొక ఆమె అయితే అసలు ఎంత దారుణం అని అంటే శరీరం మొత్తం క్యాన్సర్ పాకేసింది. ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బ్రెస్ట్ క్యాన్సరు, ఈ క్యాన్సరు ఎముకల క్యాన్సర్ అయింది, ఎముకలకు వచ్చేసింది, లివర్కి వచ్చేసింది, మిగతా అవయవాలకు వచ్చేసింది, కడుపులో పేగులకు కూడా వచ్చేసింది. ఆమె ఏమి తినగలిగిన పరిస్థితి లేదు. అంటే ఇక మరణం తప్ప ఆమెకి ఇంకొక అవకాశం లేదు అని అంతగా క్యాన్సర్ డెవలప్ అయిందాకా ఈ డాక్టర్లు చేశారు. అంటే ఆమె క్యాన్సర్ మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు. మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎందుకు డెవలప్ అయింది? అవ్వకూడదు కదా. అంటే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేదు, కానీ వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేసామంటే ఖచ్చితంగా ఆమె బ్రతికి తీరుతుంది, బ్రతకటమే కాదు ఆమె క్యాన్సర్ ఉండదు అనేది అదే హాస్పిటల్లో చెప్తారు అనేది ఐసా స్టేట్మెంట్. ఆల్రెడీ ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ మన మెంబర్సే. అంటే ఈమె మరిది ఐసాలో మెంబరు, ఇంకొక అతను సీతారాం రెడ్డి అని చెప్పి వీళ్ళు ఆళ్ళగడ్డ, అక్కడ నుంచి ఆయన మెంబరు. వీళ్ళిద్దరు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్నారు. నిజంగా వీటి మీద నేను వీడియోలు కూడా పెడతాను. వాళ్ళు
మన మీటింగ్లో కూడా దాదాపు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఇదండి, అంటే మీకు ఐసా అంటే ఏదో నెట్వర్క్ మార్కెటింగ్, ఏదో బిజినెస్ కోసం డబ్బులు సంపాదించటం కోసం వచ్చిన కాన్సెప్ట్ అని అయితే అర్థం చేసుకోకండి. మనది బేసికల్గా ఒక ట్రైనింగ్, ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ కాన్సెప్ట్. సీరియస్గా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరున్నా వాళ్ళని మళ్ళీ జీవితంలో హాస్పిటల్కి వెళ్లకుండా కాపాడచ్చు. పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా జీవించే విధంగా మనం సహాయం చేయొచ్చు. ఐసా మీ అందరి ముందు అది ప్రామిస్ చేస్తుంది, అది గ్యారంటీ కూడా ఇస్తుంది. అయితే మనం చెప్పినట్టు వినాలి. ఇది మన ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి యొక్క మెయిన్ కాన్సెప్ట్. అట్లనే ఈ వైద్య విధానాన్ని, ఈ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రజలు మనకు కావాలి, అంటే మన కమ్యూనిటీ కావాలి, ఎక్కువ మంది మెంబర్స్ కావాలి. ఎలా వస్తారు వాళ్ళు? అందుకనే నెట్వర్క్ మార్కెటింగ్ని మనం డిజైన్ చేయటం జరిగింది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కూడా అందరిలా కాకుండా ఒక డిఫరెంట్గా, ఎఫెక్టివ్గా, గ్యారంటీగా ఆదాయం వచ్చే విధంగా, ఇక్కడ నెగిటివ్ కామెంట్ రాకుండా ఉండాలి. ఐసా మీద ఒక నెగిటివ్ కామెంట్ కూడా రాకుండా, నేను నష్టపోయాను అనే మాట రాకుండా, ప్రజలకి అంటే పనిచేయగలిగిన వాళ్ళకి పెద్ద ఎత్తున ఆదాయం ఇవ్వాలి, తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం ఇవ్వగలగాలి, ఈజీగా చేసుకునే అవకాశం ఉండాలి, ఆదాయం పెద్ద ఎత్తున ఇవ్వాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా దాదాపు 1 సంవత్సరం పాటు ఆలోచించి మనం ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేయటం జరిగింది. అదే మనకి ఐసా. ఐసాలో మొత్తం 10 కాన్సెప్ట్లు ఉంటాయి. ఈ 10 కాన్సెప్ట్లన్నీ ఒకే సాఫ్ట్వేర్లో ఒకే ఐడి కింద ఉంటాయి. ఒకే ఐడి రిజిస్ట్రేషన్ తోటి 10 కాన్సెప్ట్లు చేసుకోవచ్చు. 10 కాన్సెప్ట్లో మనం బిజినెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం చేసేది ఒకే ఒక్క కాన్సెప్ట్లో, ఈ కామర్స్లో. మిగతా అన్ని కాన్సెప్ట్లో మనం చెయ్యకుండా ఆదాయం తీసుకుంటాం. ఇది కాన్సెప్ట్. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఇన్కమ్ ఎట్లా వస్తుంది? ఈ కామర్స్లో 599 కదా, 599తో ఇంత పెద్ద ఇన్కమ్ ఎలా వస్తుంది అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. నేను ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం. మన దగ్గర ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే ప్రైమ్ మెంబర్షిప్ కట్టవలసి ఉంటుంది. ఈ ప్రైమ్ మెంబర్షిప్ వచ్చి 599 లైఫ్ టైం మెంబర్షిప్ అండి. మామూలుగా మనది ఈ కామర్స్ సైటు, అట్లనే అమెజాన్ కూడా ఈ కామర్స్ సైటే. అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ 249 సంవత్సరానికి, ప్రతి సంవత్సరం చెల్లించాల్సిందే. కానీ మనం ఇచ్చినట్టు బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళు ఇవ్వరు, అంటే ఆదాయం సంపాదించుకునే అవకాశం ఇవ్వరు. మన దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్, ఇన్ఫర్మేషన్ మనకి పాస్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంటారు. అందుకోసం వాళ్ళు సంవత్సరానికి 249 రూపాయలు ప్రతి సంవత్సరం తీసుకుంటారు. మనం 599 లైఫ్ టైం మెంబర్షిప్ అనమాట. మనం 599 మెంబర్షిప్ కట్టగానే, సరే మిగతా నేను చెప్తాను. మనకేమవుతుందంటే ఫస్ట్ మనం కట్టగానే మనకి వెల్కమ్ బోనస్ వస్తుందండి. మనకి వెల్కమ్ బోనస్ 10%, అంటే 49 రూపీస్ వెల్కమ్ బోనస్ వస్తుంది. అట్లానే మనకు ఒక వెల్కమ్ ఫ్యామిలీ ఇవ్వటం జరుగుతుంది. వెల్కమ్ ఫ్యామిలీ సపోర్ట్ అంటే మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీకంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన 10 మంది మీకు యాడ్ అవుతారు. తర్వాత మీ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన 10 మంది యాడ్ అవుతారు. అట్లా 20 మందిని మీకు వెల్కమ్ ఫ్యామిలీ పేరుతో మీకు ఇవ్వటం జరుగుతుంది మీరు రిజిస్ట్రేషన్ అయ్యి యాక్టివేషన్ చేసుకోగానే. అంటే ఒకటి వెల్కమ్ బోనస్ వచ్చింది, 2 వెల్కమ్ ఫ్యామిలీ మీకు యాడ్ అయింది. ఈ వెల్కమ్ ఫ్యామిలీ యాడ్ అయినప్పుడు మీ తర్వాత రిజిస్ట్రేషన్ జరిగే 10 మంది నుంచి మరొక 49 రూపీస్ మీకు యాడ్ అవుతాయి. అంటే టోటల్గా మీకు ఒక 100 రూపీస్ అనేది మీ వ్యాలెట్లో అమౌంట్ ఉంటుంది మీరు యాక్టివేషన్ చేసుకుంటే. ఇది మీకు వచ్చేటువంటి ముందు వచ్చినటువంటి ఆదాయం. తర్వాత మీకు మీరెవరినైతే రిఫర్ చేశారో, మీరు ఎవరినైనా ఒక్కరిని రిఫర్ చేస్తే
మీకు 20% ఆఫ్ ఇన్కమ్ అండి. అంటే 98 రూపీస్ మీకు రావటం జరుగుతుంది. 98 రూపాయలు ఒక్కరిని రిఫర్ చేస్తే. ప్లస్ వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్లో ఉంటారు కాబట్టి ఫస్ట్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు ప్రతి లెవెల్లో ఎవరు రిఫరల్ అయినా 9 రూపీస్ మీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో మీరు ఫస్ట్ రిఫర్ చేసిన వ్యక్తి ఫస్ట్ లెవెల్లో ఉంటాడు కాబట్టి ఇంకొక 9 రూపీస్ మీకు యాడ్ అవుతుంది. 98 + 9 అంటే 107 రూపాయలు మీ వ్యాలెట్లోకి వస్తుంది. ఇది కాబట్టి డౌన్ లైన్లో వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 9 రూపీస్ ఒక్కొక్క వ్యక్తి నుంచి. రిఫరల్ ఇన్కమ్ ఎంత 98 రూపీస్. అంటే ఇక్కడ మనకి ఎక్కువ ఇన్కమ్ ఎక్కడ ఉంది? రిఫరల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఈ కామర్స్లో ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలి అంటే మనం ఏం చేయాలి? రిఫరల్ చేయాలి. కాబట్టి రిఫరల్ మీద దృష్టి పెట్టండి. ఎందుకు అని అంటే మనకి 5 లెవెల్స్ మాత్రమే ఉంటాయండి. మనకి ఇన్కమ్ ఆపర్చునిటీ 5 లెవెల్స్ వరకు మాత్రమే ఉంది. 5 లెవెల్స్ అయిపోయి 6th లెవెల్ నుంచి మనకి ఇన్కమ్ రాదు. కనుక మనం కిందకి వెళ్ళటం కాదు ముఖ్యం, అడ్డంగా వెళ్ళటానికి అవకాశం ఉంది. అంటే మీరు డైరెక్ట్ రిఫరల్స్ ఎంతమందినైనా చేయొచ్చు. మీ కింద వాళ్ళు కూడా డైరెక్ట్ రిఫరల్స్ ఎంతమంది అంటే అడ్డంగా మీరు 100 మందిని చేయొచ్చు, 1000 మందిని చేయొచ్చు, 1,00,000 మందిని చేయొచ్చు. డైరెక్ట్గా ఎంతమందినైనా చేయొచ్చు. మీ యొక్క ఐడి మీద మీరు ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు. మన కాన్సెప్ట్లో మనం గ్యారంటీగా సక్సెస్ కావాలి అంటే, పెద్ద ఎత్తున ఇన్కమ్ తీసుకోవాలి అంటే మీరు డైరెక్ట్ రిఫరల్సే మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి డైరెక్ట్ రిఫరల్స్ మీరు ఒక 100 మందిని చేశారనుకోండి, మీకు ఎంత వస్తుంది? 98,000 అంటే 9,800 రూపాయలు మీకు ఇన్కమ్ రావటం జరుగుతుంది. ప్లస్ 9 రూపీస్ వస్తుంది కదండి. అంటే ఎంత వస్తుంది? 10,700 రూపాయలు మీకు డైరెక్ట్ రిఫరల్ మీద వస్తుంది ఫస్ట్ లెవెల్లో. ఇక ఆటోమేటిక్గా మీకు 100 మంది టీం ఉందంటే మీకు 5 లెవెల్స్లో కూడా కొంచెం బలమైన టీం. అందరికీ కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా డైరెక్ట్ రిఫరల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే 5 లెవెల్స్లో కూడా చాలా పెద్ద టీం చేయొచ్చు. డైరెక్ట్ రిఫరల్స్ తగ్గినాయి అనుకోండి, మీకు టీం సైజు చాలా తక్కువ ఉంటుంది. 5 లెవెల్స్లోకి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది. డైరెక్ట్ రిఫరల్స్ పెంచుకుంటూ పోతే అడ్డంగా టీం పెరిగింది అని అంటే 5 లెవెల్స్లో ఉండే టీం చాలా పెద్ద టీం ఉంటుంది. కాబట్టి పెద్ద ఉదాహరణకి 10,700 రూపాయలు ఫస్ట్ లెవెల్లో మనం డైరెక్ట్ రిఫరల్ 100 మెంబర్స్ని చేస్తే వచ్చింది అనుకోండి, మన కాన్సెప్ట్ ఏంటి? నెక్స్ట్ మిగిలినటువంటి అంటే మనకు వస్తున్న డౌట్ ఏందనంటే ఇక్కడ ఈ కామర్స్లో డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఉంది, డౌన్ లైన్ ఇన్కమ్ ఉంది, ఇంకొకటి అంటే సింగిల్ లైన్లో విత్డ్రాల్ ఇన్కమ్ అండి. మెయిన్ విత్డ్రాల్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. విత్డ్రాల్ ఇన్కమ్ ఏంటంటే విత్డ్రావల్ ఇన్కమ్లో 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. 3 ఏంటవి? ఒకటి సింగిల్ అంటే మామూలుగా వెల్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్, ఒకటి 2 అప్లైన్ 5 లెవెల్స్కి ఇన్కమ్ వెళ్తుంది, మనకి ఇన్కమ్ డౌన్ లైన్లో నుంచి వస్తుంది. తర్వాత అప్గ్రేడ్ వ్యాలెట్కి 5% ఇన్కమ్ వెళ్తుంది. ఇవి విత్డ్రాల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. విత్డ్రాల్లో మనకి ప్యాసివ్ ఇన్కమ్ చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ ప్లస్ విత్డ్రాల్ ఇన్కమ్ చాలా మెయిన్ ఇన్కమ్. డౌన్ లైన్లో వచ్చేది ఒక్కొక్క వ్యక్తి నుంచి 9 రూపీస్. కాబట్టి మన దృష్టి అంతా విత్డ్రాల్ మీద ఉండాలి. విత్డ్రాల్ మనకు ఆటోమేటిక్గా జరుగుద్ది. ప్యాసివ్ ఇన్కమ్ మనం చేస్తే వచ్చేది కాదు, చేయకుండా వచ్చేది. కాబట్టి మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలంటే డైరెక్ట్ రిఫరల్ మీద ఉండాలి. ఇది టోటల్గా ఈ కామర్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అయితే ఈ కామర్స్లో నుంచి మిగిలిన 10 కాన్సెప్ట్లో చాలా పెద్ద ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కామర్సే కాకుండా మిగిలిన ప్రతి కాన్సెప్ట్కి ఐడి యాక్టివేషన్ ఫీజు ఉంటుందండి. అంటే అక్కడ మనకి ఉదాహరణకి దీని తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ ఏది మనకి ఈ మ్యాచింగ్ అంటే బైనరీ కాన్సెప్ట్, అది 1800. అక్కడ మనకు ఒక ఎలక్ట్రికల్ సైకిల్ ఒకటి ఉంది, దాని అడ్వాన్స్ పేమెంట్ వచ్చి 1,800 రూపాయలు ఐడి యాక్టివేషన్ కోసం మనం పే చేయవలసి ఉంటుంది. అంటే మీరు వెహికల్ కోసం 1,800 అడ్వాన్స్ పేమెంట్ కడుతున్నారు, మీ ఐడి యాక్టివేట్ అవుతుంది, అంటే మీ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది.
ఈ కామర్స్ ప్లాన్ ఏదైతే ఉందో మీ సెల్ ఫోన్లో ఎనేబుల్ అవుతుంది. మీరు అక్కడ ఫస్ట్ లెవెల్లో ఉంటారు మీరు. ఇప్పుడు అంటే ఆ 1800 రూపాయల కాన్సెప్ట్ అది. అట్లా ప్రతి కాన్సెప్ట్కి ఒక అడ్వాన్స్ పేమెంట్ ఉంది. గోల్డ్ ఉంది 3,10,00,000 గోల్డ్ అడ్వాన్స్ పేమెంట్ మనకి 7,500 ఉంటుంది. అట్లా ప్రతి కాన్సెప్ట్కి ఒక అమౌంట్ ఉంటుంది. ఈ అమౌంట్ నుంచి మళ్ళీ తిరిగి మనం రిఫరల్, డౌన్ లైన్, అట్లా ఇన్కమ్స్, రకరకాల ఇన్కమ్స్ డిజైన్ చేయడం అనేది ఇవన్నీ కలిపితేనే పెద్ద ఇన్కమ్ అండి. మనకి పెద్ద ఎత్తున ఇన్కమ్. అయితే ఈ డబ్బులన్నీ మన జేబులో నుంచి కట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ యాక్టివేషన్స్కి లేదా అడ్వాన్స్ పేమెంట్స్ అయితే ఉన్నాయో ఇవి మనం తీసుకోవాలి అంటే మీరు జేబులో నుంచి పైసా కట్టడానికి అవకాశం లేదు, కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ విత్డ్రాల్ జరిగినప్పుడు విత్డ్రాల్ నుంచి ఒక అమౌంట్ ఒక 10% వెల్కమ్ ఫ్యామిలీ 20 మెంబర్స్కి వెళ్తుంది. ఒక 10% మనకి అప్లైన్ 5 లెవెల్స్కి వెళ్తుంది. ఒక 10% అప్గ్రేడ్ వ్యాలెట్కి వెళ్తుంది. అప్గ్రేడ్ వ్యాలెట్ అంటే ప్లాన్ యాక్టివేషన్ కోసం అమౌంట్ వెళ్తుంది. అట్లా వెళ్ళిన అమౌంట్ తోటి ప్రతి ప్లాను యాక్టివేట్ అవుతుంది. అట్లా తప్ప మనం జేబులోంచి కట్టాల్సిన అవసరం లేదు. అయితే నాకు ప్లాన్ త్వరగా యాక్టివేట్ కావాలి, నేను ముందు వరుసలో ఉండాలి అనుకున్నట్లయితే మీ పర్సనల్ వ్యాలెట్లో నుంచి మీరు అప్గ్రేడ్ వ్యాలెట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. మీరు అట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చేసుకుంటే మీరు అప్గ్రేడ్ వ్యాలెట్లో అమౌంట్ త్వరగా వెళ్తుంది. మీ మిగతా కాన్సెప్ట్లోకి మీ ఐడి ఎనేబుల్ అవుతుంది, అంటే ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్ యాక్టివేట్ అవ్వాలంటే అప్గ్రేడ్ వ్యాలెట్లో అమౌంట్ ఉండాలి. అట్లా మీరు 1, 2, 3 ప్లాన్స్ వరకు మీరు ఎఫర్ట్ పెట్టచ్చు. తర్వాత మీరు అవసరం లేదు. ఎందుకంటే ఈ 4 కాన్సెప్ట్లో వచ్చే 5% విత్డ్రాల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానితోటి అప్గ్రేడ్ వ్యాలెట్ నిండిపోతుంది. మిగతా అన్ని కాన్సెప్ట్లు కూడా యాక్టివేట్ అవుతాయి, ఈజీగా అవుతాయి. మనకి ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్, థర్డ్ కాన్సెప్ట్ మనం ఒకవేళ పర్సనల్ వ్యాలెట్లోంచి అమౌంట్ మనం పంపించాలి అనుకుంటే ఈ 3 కాన్సెప్ట్ల వరకు మీరు ఎఫర్ట్ పెడితే చాలు. ఇంకా తర్వాత మీరు పెట్టాల్సిన అవసరం. ఇది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అండి. అట్లా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతాము అనే దాని మీద ఆధారపడి మనం త్వరగా ఇన్కమ్ ఎర్న్ చేస్తాం. ఇక్కడ ఈ కామర్స్లో 5 లెవెల్స్లో మనకి ఇన్కమ్ వస్తుంది అనుకున్నాం కదండి. డైరెక్ట్ రిఫరల్ చూడండి 98 రూపీస్ ఉంది, ప్లస్ 9 రూపీస్. 9 రూపీస్ అంటే ఫస్ట్ లెవెల్ ఇన్కమ్. అది డైరెక్ట్ రిఫరల్ 98, ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ 9 రూపీస్, మొత్తం 107 రూపాయలు. మీకు 100 మంది టీం ఉందనుకోండి 10,700 రూపాయలు మీకు ఫస్ట్ లెవెల్లో వస్తుంది. అట్లానే సెకండ్ లెవెల్లో 45,000, థర్డ్ లెవెల్లో 22 లక్షలు, ఫోర్త్ లెవెల్లో 1,12,50,000, అట్లా 2,25,00,000 ఇట్లా మనకి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మనకి సింగిల్ వెల్కమ్ ఫ్యామిలీ విత్డ్రాల్ ఇన్కమ్ నుంచి మనకి ఈ వెల్కమ్ ఫ్యామిలీ మనకి 20 మెంబర్స్ ఉంటారు. ఈ 20 మెంబర్స్ నుంచి మనకి ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. ఇది విత్డ్రా అయిన ప్రతిసారి 5%, అంటే మనకి ప్రతి ఒక్కరికి 0.5% మనకి విత్డ్రా జరిగిన ప్రతి వ్యక్తి నుంచి మనకి ఆదాయం వస్తుంది. ఈ 20 మంది నుంచి మెయిన్ విత్డ్రాల్ ఇన్కమ్ అండి. ఇందా మనం చెప్పుకున్నాం, విత్డ్రాల్ ఇన్కమ్ అనేది మన కాన్సెప్ట్లో చాలా అద్భుతమైనటువంటి ఒక ఎక్సలెంట్ ప్యాసివ్ ఇన్కమ్ అండి. నేను దీని మీదే దాదాపు 2-3 వీడియోలు చెప్తా. ఎందుకంటే కరెక్ట్గా అర్థం కావాలంటే దీని లోతైన అంశాలు మీతో డిస్కస్ చేయాలి. దీంట్లో ఉండేటువంటి లోతైన విషయాలు అయితే ఉన్నాయో వీటికి సంబంధించి, అంటే విత్డ్రాలకు సంబంధించి ఇక్కడ మనకు చూడండి, విత్డ్రా జరిగినప్పుడు ఏం జరుగుద్ది, 70% మీ పర్సనల్ వ్యాలెట్కి వెళ్తుంది. మిగిలిన 30%లో 10% వెల్కమ్ ఫ్యామిలీకి వెళ్తుంది, 10% 5 లెవెల్స్కి వెళ్తుంది, ఒక 5% అప్గ్రేడ్ ప్లాన్కి వెళ్తుంది. ప్లాను అప్గ్రేడ్ అవడానికి 5% వెళ్తుంది. 5% వచ్చి అడ్మిన్ ఛార్జెస్. అట్లా మీకు విత్డ్రాల్లో 3 ఉండే గుర్తుపెట్టుకోండి. ఒకటి వెల్కమ్ ఫ్యామిలీ,
ఇంకొకటి 5 లెవెల్స్, ఇంకొకటి అప్గ్రేడ్. ఈ మూడిటి గురించి నేను ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో ఇస్తాను మీకు నేను త్వరలో, చాలా డీటెయిల్డ్గా దీని గురించి, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. విత్డ్రాల్ అనేది కంప్లీట్ లోతైన పరిజ్ఞానం మనకు రావాలి, అర్థం కావాలి. ఎందుకంటే మన కాన్సెప్ట్లో ఉన్నటువంటి హైలైట్ ఇన్కమ్ కాన్సెప్ట్ విత్డ్రాల్ కాన్సెప్ట్ అండి. దీని గురించి మీకు డీటెయిల్డ్గా కూడా నేను చెప్తాను. ఇట్లా వచ్చిన ఒక 10% 5 లెవెల్స్లో వస్తుంది అనుకున్నాం కదా. 5 లెవెల్స్ అంటే ఫస్ట్ లెవెల్లో 4% ఇస్తున్నారు, సెకండ్ లెవెల్లో 2.5%, థర్డ్ లెవెల్లో 1.5%, ఫోర్త్ లెవెల్లో 1%, ఫిఫ్త్ లెవెల్లో 1%, మొత్తం 10%. ఇక్కడ మీకు 10 మంది విత్డ్రాల్ చేశారనుకోండి, 40 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు విత్డ్రా చేస్తే అంటే 400 రూపాయలు ఫస్ట్ లెవెల్లో వస్తుంది. సెకండ్ లెవెల్లో 2500, థర్డ్ లెవెల్లో 15,000, ఫోర్త్ లెవెల్లో 1,00,000 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్లో 10 లక్షలు. ఇదైతే నిజంగా ఆశ్చర్యకరమైన ఇన్కమ్ తీసుకుంటారు. ఇది కూడా మన కాన్సెప్ట్లో విత్డ్రాల్ ఇన్కమే కాకుండా ఇది ఎఫెక్టివ్గా తీసుకోవటానికి కారణం, విత్డ్రాల్ అనేది ఎవరికి వాళ్ళు చేసేది కాదు, మన కాన్సెప్టే ఆటోమేషన్ ద్వారా ప్రతిరోజు ఉదయం 8 గంటలకు విత్డ్రా అవుతుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు విత్డ్రా అవుద్ది కాబట్టి ప్రతిరోజు విత్డ్రాల్ జరుగుద్ది, ప్రతిరోజు విత్డ్రాల్ ఇన్కమ్ వస్తుంది. ఇది మనకి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇది నిజంగా అర్థమైతే నాకు తెలిసి నిద్ర పట్టకూడదు ఎవరికి, అంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అంటే కేవలం మనం ఏమి చేయకుండా మన దగ్గర టీం ఉంటే కేవలం వాళ్ళ నుంచి వచ్చే ఈ విత్డ్రాల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 10 లక్షలు తీసుకోవచ్చు. ఒక కాన్సెప్ట్లో 1000 రూపాయలు విత్డ్రా చేస్తే 10 కాన్సెప్ట్లో చేస్తే 10,000 వస్తుంది. అంటే 10,000 విత్డ్రా అయితే ఇక్కడ 10 లక్షలు అయితే అంటే దాదాపు 1 కోటి రూపాయలు మనం విత్డ్రాల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. సరే, అంత కాకపోతే ఎంతో కొంత తగ్గించుకోవడం అంటే మనకు 1000 రూపాయలు మొత్తం 10 కాన్సెప్ట్ల మీద 1000 రూపాయలు విత్డ్రా జరిగింది అనుకోండి, 10 లక్షలు వస్తుందిగా. ఇది డైలీ విత్డ్రాల్ అండి. వారానికి ఒకసారి 10 లక్షలు వచ్చినా నెలకి 4 పొదులు 40 లక్షల రూపాయలు వస్తుంది. లేదు, నెల మొత్తం మీద 10 లక్షలు వచ్చింది అనుకోండి, చిన్న ఆదాయం అది. నెల మొత్తం మీద 10 లక్షలు అంటే అవలీలగా తీసుకోవచ్చండి మన కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా టీం అనేది మనం పెద్ద ఎత్తున టీంని డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకోవాలి. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, యాక్టివేషన్ చేయట్లా. మరి ఎందుకో అర్థం కావట్లా, మరి నాకు అది అర్థం కావట్లా. ఖచ్చితంగా ఇక్కడ అందుకని మనం చాలా తక్కువ అమౌంట్ పెట్టాం. 599 అంటే చాలా చిన్న అమౌంట్ అండి. ఇంత పెద్ద కాన్సెప్ట్కి మనం పెట్టిన అమౌంట్ 599. అంటే ఎందుకు తక్కువ పెట్టామంటే సాధారణ ప్రజలకి అందుబాటులో ఉండాలి, పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళకి ఆదాయం వెళ్ళాలి అనే ఉద్దేశంతో. మనకి రిజిస్ట్రేషన్ చేసి వదిలే వాళ్ళు ఎక్కువ ఉంటే ఇన్కమ్ అనేది ఎవరికి రాదండి. అంటే మన కాన్సెప్ట్ ఫెయిల్ అయిపోద్ది, మన కాన్సెప్ట్కున్న వాల్యూ తగ్గుద్ది. అందుకని ఖచ్చితంగా యాక్టివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి వచ్చిన 599 ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఇక్కడ గవర్నమెంట్కి 18% జిఎస్టీ అయితే రిఫరల్ 20% ఇస్తున్నాం మనం. వెల్కమ్ బోనస్ వచ్చి 10%, లెవెల్ కమిషన్ 5 లెవెల్స్కి మనం 10% ఇస్తున్నాం. వెల్కమ్ ఫ్యామిలీకి 10% ఇస్తున్నాం. మనకి పికప్ సెంటర్స్ అండి, మనకి పికప్ సెంటర్కి సంబంధించి కూడా ఒక కాన్సెప్ట్ మనం డెవలప్ చేయబోతున్నాం. ఈ 10%ని మనం అంటే 3 దశల్లో మనం పికప్ సెంటర్ ఇస్తాం. స్టేట్ లెవెల్లో ఒకటి ఇస్తాం, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి ఇస్తాం, మండల స్థాయిలో ఒకటి ఇస్తాం. కాబట్టి మనకి ఇక్కడ ఒక్క జాయినింగ్ వస్తే దాని మీద 10% తీసి అంటే ఎట్లా షేర్ చేయాలి, స్టేట్ లెవెల్లో వాళ్ళకి ఎంత, డిస్ట్రిక్ట్ లెవెల్, ఇట్లా మనం ఒక కాన్సెప్ట్ ప్రకారం మనం సేల్ చేయటం జరుగుతుంది, అంటే షేర్ చేయటం జరుగుతుంది. అట్లనే పికప్ సెంటర్ని ఎవరైతే రికమెండ్ చేస్తారో అప్లైన్ లీడర్కి మనం 5% ఇవ్వటం జరుగుతుంది ప్రతి జాయినింగ్ మీద. ఇది మన టోటల్గా డిస్ట్రిబ్యూషన్, మన దగ్గర వచ్చినటువంటి అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి విధానం అన్నమాట. మనకి ఇంకా 4 నిమిషాల టైం ఉంది. ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, టకటక మాట్లాడుకుందాం, మనకి టైం ఎక్కువ లేదు.
ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సంజయ్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని మ్యూట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ మనకి 10 కాన్సెప్ట్లు ఉన్నాయి అన్నారు. ఇందులోనే ఒక దాంట్లో వర్కింగ్ కాన్సెప్ట్, మిగిలిన 10 కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్నారు. ఆ 10 ఏంటో ఫస్ట్ చెప్తే మీరు బాగుంటుంది సార్. నా ఉద్దేశం ఏంటంటే ఆ 10 ఏంటి అనేది చెప్తే బాగుంటది. అంటే అవన్నీ రేపు రేపు మనం స్టార్ట్ అయ్యేటప్పుడే మీరు ఇంట్రడ్యూసింగ్ లోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటది కదా. రేపు చెప్పుకుందాం మేడం, రేపు 10 కాన్సెప్ట్ని పరిచయం చేస్తా. తప్పకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. రమేష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది మనకి ఇప్పుడు మా వాళ్ళు కొంతమంది జూమ్ లింక్ లోకి జాయిన్ అయ్యేటప్పటికి ఎండింగ్ అయిపోయింది. ఓకే, వాళ్ళు ఏమైనా యూట్యూబ్ ద్వారా ఏమైనా చూడడానికి అవుతుంది సార్? ఇది ఏమైనా అవుతుంది సార్. సార్ మనది మోటివ్ మాట అని యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో మన వీడియోస్ ఉంది. అట్లనే ఐసా అనేది మళ్ళా ఐసా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. అట్లనే మీకు వీడియోస్ అన్ని మీకు టెలిగ్రామ్ యాప్ కానీ ఉంటే దాంట్లో మీరుంటే టెలిగ్రామ్ యాప్లో ఐసా వాయిస్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది. ఐసా వాయిస్ ఛానల్లో మన వీడియోస్ అన్ని ఉంటాయి, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు టెలిగ్రామ్లో. ఓకే సార్, రేపు 8 అటెండ్ అవ్వండి. ఓకే ఓకే మేడం, మాట్లాడండి. పీడిఎఫ్ పంపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు మొత్తం అర్థం కాకుండా పంపిస్తే ఉపయోగం ఉండదు. అందుకని ముందు ఆ కాన్సెప్ట్లన్నీ విన్న తర్వాత మీకు పీడిఎఫ్లో ఏం అర్థం కాదు మేడం. పీడిఎఫ్ పంపించమని అలవాటు అయిపోయింది, అడుగుతుంటారు. పీడిఎఫ్ పంపించామనుకోండి వాళ్ళకి ఏం అర్థం కాదు. అందుకని మీటింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాలంటే ఏ పీడిఎఫ్ అయినా సరే, ఇప్పుడు ఉదాహరణకి ఈ కామర్స్ మీద పీడిఎఫ్ కావాలని పంపిస్తాం. అట్లా ప్రతి కాన్సెప్ట్కి ఒక పీడిఎఫ్ ఉంటుంది, పంపిస్తాం. అట్లానే మనకి ఇంకా ప్రతి కాన్సెప్ట్లోనూ ఒక్కొక్క పాయింట్ మీద కూడా పీడిఎఫ్ ఉంటుంది. ఒక మనకి సింగిల్ ఇప్పుడు వెల్కమ్ ఫ్యామిలీ ఉంది, వెల్కమ్ ఫ్యామిలీ మీదే మనకు ఒక పీడిఎఫ్ ఉంది. అట్లనే విత్ డ్రాల్ ఇన్కమ్ మీద మనకు ఒక పీడిఎఫ్ ఉంది. అట్లనే ఇక్కడ లోన్ కాన్సెప్ట్ దాని మీద ఒక పీడిఎఫ్ ఉంది. వెంకటేశ్వరరావు గారు సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఫస్ట్ మనం కలిసి కొన్నప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుకోవటం ఫస్ట్ సారి కలిసారు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. మాది చీరాల. అవునా? అవునండి, విఠల్ నగర్ పాండురంగ టెంపుల్ దగ్గర ఉండేవాళ్ళం. వెరీ గుడ్, మీరు నాకు తెలుసు సార్. ఓకే, లీడర్ ఒకరిని పరిచయం చేస్తున్నాను రేపు. వెరీ గుడ్. అన్నదాత వెంకట నారాయణ గారు. ఓకే ఓకే సార్. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ 599 కట్టేసి ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెబుతున్నారు. గ్లోబల్ లో వచ్చే బిజినెస్ ద్వారా ఇట్లా వస్తది అని చెబుతున్నారు. అయితే అది మ్యాండేటరీ కానీ కాకుండా మీరు కంపల్సరీగా అనేది అది చెప్పట్లేదు సార్. ఎందుకంటే ఇక్కడ విత్డ్రాల్ పెట్టినప్పుడు ఇద్దరు కావాలి అని చెబుతున్నారు. అవును, అవునా సార్? అవునవును. అయితే నేనేమంటున్నానంటే 599 రిజిస్ట్రేషన్ చేసుకుంటాం లేదు, ఎవరు చేయట్లేదు సార్. మీరు అడిగిన దానికి ఇందాక ఎందుకు డౌట్ వస్తుంది అది నాకు తెలియట్లేదు అని అన్నారు కదా. మోటివేట్ చేసే వాళ్ళు 599 కూడా కట్టినా మీకు తెల్లారి చెక్ చేసుకుంటే ఈ గ్లోబల్ లో వచ్చే వాళ్ళ ద్వారా మీకు ఇన్కమ్ ఒక్కసారి చూసుకోండి వస్తుంది అని మోటివేట్ చేస్తున్నారు. దీన్ని నేను తప్పు పట్టట్లా. ఓకే, అర్థమైందా సార్?
మీ మోటివేషన్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఆ మోటివేషన్ అది చేసుకున్న తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒకళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి నేను కూడా నాకు చెప్పిన అప్లైనర్ కూడా అలానే చెప్పాడు, నేను అది ఇంప్లిమెంట్ చేశాను. వాళ్ళు అసలు 19 రూపీస్ వచ్చిందండి అని చెప్పాడు.